సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొంది తమిళంలో ఘన విజయం సాధించిన పిజ్జా తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. విజయ్ సేతుపతి, రమ్య నంబినన్ జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పిజ్జా ప్రత్యేక ప్రదర్శనకు సినీ పెద్దల ప్రశంసలు లభించాయి. డైరెక్టర్స్ అసోసియేషన్ ఇంతమంది సభ్యులు వచ్చి సినిమా చూడటం ఫస్ట్ సినిమాకి సక్సెస్. మనం సినిమాలు కొత్త ప్రొడ్యూసర్లు రాలేదు, లేకపోతే కొత్త డైరెక్టర్లకి అవకాశాలు రాలేదు అనుకోవటం కంటే ఈ సినిమా చూసి ఆ కుర్రాన్ని చూసి మనం స్ఫూర్తిగా మనం కూడా తీయొచ్చు, బడ్జెట్లో మంచి సినిమా తీస్తే ఎవడో ఒకటి చేసేవాళ్ళు ఉంటారు అనే ధైర్యంతో మనం స్క్రిప్ట్ స్టడీ చేసుకుంటూ పోతుంది. తమిళ్లోనే ఎందుకు తీస్తున్నారు, హిందీలోనే ఎందుకు తీస్తున్నారు, మనం ఎందుకు తీయలేకపోతున్నాం అని మనం ఆలోచించుకుని ఈ పిల్లల్ని యూనిట్ మొత్తం నిన్న యూనిట్ అందరూ పిల్లలు అందరూ 30 ఏళ్ళ లోపే ఉన్నారు. అలాంటి పిల్లల మధ్య మీరు అలాగే ఉన్నారు కాబట్టి మీరు అందరూ అలా చేసి మనకు కూడా ఇంత గర్వకారమైన సినిమాలు తీయగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ సినిమా ఫ్యాంటాస్టిక్, కుర్రాడు చాలా బ్రహ్మాండంగా తీశాడు. సో ఇందులో చాలామంది అప్కమింగ్ డైరెక్టర్లు ఉన్నారు. నిజంగా మీ దగ్గర మంచి సబ్జెక్టులు కొత్తదనం ఉంటే డెఫినెట్గా స్టేట్ సినిమాలు తీట కింద గానా భర్త చెప్పినట్టు ఎప్పుడు నేను కూడా ముందుంటాను. అది ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా చూసినప్పుడు నిజంగా ఫీల్ అయ్యా, ఇంత మంచి కథతో ఇంత అద్భుతంగా మన వాళ్ళు ఇంత తీయలేకపోతాను నిజంగా ఫీల్ అయ్యా. అందుగురించి ఈరోజు ఆ మాట చెప్తున్నాను. సో డెఫినెట్గా నిజంగా చాలా అద్భుతంగా తీశారు కార్తీక్, చాలా వండర్ఫుల్, నాకు మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాని నిజంగా అక్కడ ఫ్యాన్సీ ఆఫర్తో ఎక్కువ రేట్ పెట్టుకున్న అన్నయ్య భరద్వాజ, మా ఫ్రెండ్ సమన్య సహకారంతో ఈ సినిమాని చేయడం జరిగింది. మీరు చూసిన ఈ రెస్పాన్స్ కంటే మించి ప్రేక్షకులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.